అందరికీ నమస్కారములు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారములు. రైతులు ఆశగా ఎదురు చూడడం జరుగుతుంది. రైతు భరోసాకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. రైతులకు ఎకరాకు వచ్చేసి 7,500 రూపాయల చొప్పున 10 ఎకరాల వరకు అయితే పరిమితి అయితే పెట్టడం జరిగిందన్నమాట. ఎప్పుడు డబ్బులు జమ కావడం జరుగుతుంది. పండుగ నేపథ్యంలో వచ్చేసి మనకు కొంచెం ముందుగానే డబ్బులు పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే లేపుతుందన్నమాట. మనకు త్వరలోనే రైతు భరోసా పథకం అయితే అమలుపై అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు వచ్చేసి రైతులకు ఏకంగా మనకు రైతు భరోసా పథకంపై అయితే దసరా ఏదైతే ఉందో 12వ తారీఖు నుంచి అయితే ప్రారంభం అయితే చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. కానీ కొంచెం మనం ముందుగానే చూసుకున్నట్టయితే మనకు ఏదైతే ఉందో పండుగ నేపథ్యంలో వచ్చేసి రైతులకు డబ్బులు అయితే యూజ్ అవుతాయి. కాబట్టి పండుగ నేపథ్యంలో మనకు కొంచెం ముందుగానే అక్టోబర్ 5వ తారీఖు నుంచి వెళ్ళి రైతు భరోసా డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలకమైన అంశాలు అయితే విడుదల చేయడం జరిగింది రైతు భరోసాకు సంబంధించి. త్వరలోనే రైతు భరోసా డబ్బులు అయితే ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున 1 నుంచి 3 ఎకరాల వరకు అక్టోబర్ 5వ తేదీ నుండి అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. మిగతా రైతులు ఎవరైతే ఉన్నారో 5 నుండి 12 ఎకరాల వరకు అయితే డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి అని అయితే చాలామంది అయితే అడగడం జరుగుతుంది. ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 7.5 ఎకరాల వరకు అయితే మనకైతే పరిమితి అయితే పెట్టడం జరిగిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ఇదైతే తాజాగా అందిన వార్త మనకు రైతు భరోసాకు సంబంధించి. దీనికి ఏదైతే ఉందో పూర్తిగానైతే అంశాలు అయితే ఈసారి అయితే మనకు మార్పులు అయితే చేపట్టి రైతు భరోసా పథకం అయితే రూపొందించినట్లు తెలుస్తుంది. సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా పథకం అయితే అందుతుంది. ఎవరైతే సాగు చేయని వారు ఎవరైతే ఉన్నారో గుట్టలు, పొలం పనులు, లేకపోతే ఏదైనా మనకి ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూములు ఎవరైతే చేస్తున్నారో అంటే పొలం సాగు చేస్తున్న వారికే రైతు భరోసా డబ్బులు అయితే అందజేయనున్నారు. రియల్ ఎస్టేట్ భూమికి అయితే మనకైతే రైతు భరోసాను అయితే పూర్తిగానైతే కట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇదైతే ఒక మంచి గుడ్ న్యూస్ అన్నమాట. ఖచ్చితంగా వచ్చేసి ఏదైతే ఈ న్యూస్ ఉందో, తీపి కబురు ఉందో మీ వాట్సాప్ గ్రూపులలోనే వచ్చేసి తోటి రైతులతోనైతే షేర్ చేయండి గైస్. ఇది సంగతి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దసరా 12వ వాటికి వచ్చేసి రైతు భరోసా డబ్బులు ఏదైతే ఉందో ప్రక్రియనైతే పూర్తి కావడం జరుగుతుంది. మనకు దసరా కొంచెం ముందుగానే డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలకమైన న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. మనకు త్వరలోనే ఇంకో భేటీ అయితే కీలకమైన భేటీ జరిగి రైతు భరోసా మనకి ఏదైతే ఉందో పథకం సంబంధించి 5వ అక్టోబర్న లేకపోతే 6, 7, 8 ఈ తేదీలోపు వచ్చేసి అయితే పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దసరా 12న అవుతుంది కాబట్టి ఈ తేదీలో పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట. మరి ఇది సంగతి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ గైస్.